ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ఉదయకాలం నుంచి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడావు. మా పని పాటలలో, మా ఉద్యోగాలలో, మా ప్రయాణాలలో, ప్రతి విషయంలో మాకు తోడుగా ఉండి మా వెన్నంటే ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు నేన తండ్రి. ఇలా నేనండి ప్రార్థించుకుని చక్కటి అవకాశాన్ని మాకందరికీ నువ్వు దయచేస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు నేన తండ్రి. నేన తండ్రి అనేక మంది కోసం ప్రార్థించడానికి నన్ను నువ్వు ఏర్పరచుకున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నిజంగా ఎంతోమంది బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్గొని ఏకీభవిస్తున్న బిడ్డల ఎడల నువ్వు ఉండు నేన తండ్రి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ అక్కర్లు నేన తండ్రి నువ్వు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. బిడ్డలను ధైర్యపరుస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళకున్న ఇబ్బందులు, వాళ్ళకున్న కష్టాలు నేన తండ్రి దాని నుంచి నువ్వు విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేన తండ్రి. ఎంతోమంది బిడ్డలు నేన తండ్రి ఎన్నో విషయాలను ఎందుకు గోజాడి కన్నీరు విడుస్తూ నేన తండ్రి కృంగిపోతున్న బిడ్డలను లేవనెత్తుతాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేన తండ్రి. యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రాలు నేన తండ్రి. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడుగా మారిన యేసయ్యా, నీకు వేలాది స్తోత్రాలు నేన తండ్రి. నిజంగా నేన తండ్రి మా కోసం నేను సిలువలో ప్రాణత్యాగం చేసిన దేవుడు నేన తండ్రి యేసయ్యా. నిజంగా నేన తండ్రి ఎన్నో విషయాలు మమ్మల్ని ధైర్యపరిచావు, బలపరిచావు నేన తండ్రి. నీతో యుద్ధం చేయవారితో యుద్ధం చేసదును అంటున్నావు నేన తండ్రి. ఇంతకన్నా మాకు నేన తండ్రి ఈ లోకంలో ఎవరున్నారు యేసయ్యా నేన తండ్రి. మమ్మల్ని ధైర్యపరిచి నేను మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అంటున్నావు నేను. నిజంగా మనుషుల వైపు మేము ఎవ్వరం చూడకుండా నేను తండ్రి నీ వైపు చూచేలాగా నేను తండ్రి మా హృదయాలను ప్రేరేపణ కలిగిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి, వాళ్ళ కుటుంబ విషయాలు, నేను ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు నేను తండ్రి ఏ బాధలో ఏ విషయంలో బిడ్డలు నలిగిపోతున్నారో, కృంగిపోతున్నారు, వేదన పడుతున్నారో నేను తండ్రి ఆ వేదన నుంచి విడుదల కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రాలు నేను తండ్రి. ఆ బిడ్డలకు సహాయం చేసి ఆ బిడ్డలు ఆదుకుంటాను అడుగుచున్నాను యేసయ్యా. ఒకవేళ మా తప్పులు, మా పాపాల గురించి క్షమించినైనా తండ్రి. మేము తెలిసి చేసామో తెలియక చేస్తున్నామో, పదే పదే తెలిసి చేస్తున్నాము నేను. మాలో నువ్వు నేను తండ్రి అని తండ్రి మాలో మమ్మల్ని క్షమించి మాకు సహాయం చేయనైనా. మాలో మార్పు మనసుని కలగచేయనైనా తండ్రి. ఒకవేళ మేము తప్పైన దారిలో వెళ్తుంటే మమ్మల్ని సరి చేయనైనా తండ్రి. ఒక దెబ్బ కొట్టైనా మమ్మల్ని సరి చేసినైనా తండ్రి. మాకు నడవలసిన మార్గాన్ని నువ్వు బోధిస్తామని అడుగుచున్నాను యేసయ్యా. నేను ఇంతవరకు నీకు ఒకవేళ నేను తండ్రి వ్యతిరేకంగా జీవిస్తున్నారో బిడ్డలు నేను వాళ్ళ జీవితాలను మార్పుని కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. వాళ్ళని సరి చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను. బిడ్డలకున్న ఇబ్బందులు, బిడ్డలకున్న కష్టాలు, వేదనను తొలగించి వేసే నేను తండ్రి. ఎవరు నేను అనారోగ్యాలతో బాధపడుతున్న దాని నుంచి విడుదల కలగచ్చే, కుటుంబ సమస్యలు, కుటుంబంలో చెదరైన నెమ్మది లేక, శాంతి సమాధానం లేక, అల్లజడులతో బిడ్డలు నలిగిపోతూ వేదన పడుతున్న బిడ్డలకు సహాయం చేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నువ్వు తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను. ఎంతో మంది బిడ్డలు నేను తండ్రి వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అక్కర్ల కోసం నలిగిపోతున్నాను తండ్రి. మా స్థితిని మార్చి యేసయ్యా. మా పరిస్థితిని మార్చునైనా తండ్రి. ఎవరి కన్నీరు విడుస్తున్నారా అయ్యా యేసయ్యా, సహాయం చేయనైనా తండ్రి. బిడ్డలు నేను విశ్వాసం కోల్పోకుండా చేయేసాను తండ్రి. నిజంగా 10 సంవత్సరాలైంది, 11 సంవత్సరాలైంది నేను తండ్రి, కానీ మాకు విడుదల అనేది లేదు. ఈ కష్టాలు, బాధలు నలిగిపోతున్న బిడ్డలను లేవనెత్తుతాను అడుగుచున్నాను యేసయ్యా. నిజంగా నేను తండ్రి ఎంతోమంది బిడ్డలు విశ్వాసంతో నీ వైపు చూస్తుంటారు. నా యేసయ్య ఒక రోజు నా కుటుంబాన్ని దీవిస్తాడు, మా జీవితాలు మారుస్తాడు, మా బ్రతుకులు మారుస్తాడు, ఈ స్థితి నుంచి మాకు విడుదల కలగజేస్తాడు అని ఎంతోమంది బిడ్డలు ఎదురు చూస్తున్న బిడ్డల కుటుంబాలను లేవనెత్తు యేసయ్య. సహాయం చేయి, ఆదుకో, వాళ్ళ పరిస్థితిని మార్చు నైనా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏ దానికోసం ఆశపడుతున్నారు నైనా తండ్రి, ఎదురు చూస్తున్నారు నైనా తండ్రి, వాళ్ళ కోరికను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తులను సఫలపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకి సహాయం చేయను తండ్రి, లేబడెత్తునైనా తండ్రి యేసయ్యా. నీకు స్తుతి స్తోత్రాలు నైనా తండ్రి. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా ఉంటావు అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇశ్రాయేలు కానాను యాత్రలో 40 సంవత్సరాల బట్టలు పాతగిల్లకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవుడు కద్దు నేన తండ్రి. నిజంగా నేన తండ్రి ఎవరు నేన తండ్రి యేసయ్యా ఉండడానికి గృహం లేక, తినడానికి ఆహారం లేక నేన తండ్రి రోజు ఎలా బ్రతకాలి, ఏంటి మా జీవితం అని నలిగిపోతున్న బిడ్డలు నేన తండ్రి. నిజంగా ఈ స్థితి నుంచి మార్చు నేన తండ్రి అని ఏ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారు ఆ బిడ్డలను లేవడుతాను అడుగుచు. వాళ్ళ పరిస్థితులు తీసివేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేన తండ్రి.
ఎవరి ప్రార్థన వింటున్నారు నేను తండ్రి, బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారు, ఏ ఆపదలు ఉన్నారు, ఏ కష్టంలో ఏ నష్టంలో బిడ్డలు ఉన్నారు నేను తండ్రి. మాకైతే తెలియదు కానీ నీకు సమస్తం తెలిసిన దేవుడు, వాళ్ళ హృదయ తలుపులను తెలిసిన దేవుడు నేను. వాళ్ళ జీవితాలను మార్చివేస్తాను అడుగుచున్నాను ఏసయ్య, మార్చివేసి ఏసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఏసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టిన దేవుడు కదా ఏసయ్య. ఈరోజు మా జీవితాలు నేను తండ్రి ఏసయ్య, మా జీవితాలను ఆశీర్వదించు నేను తండ్రి. నిజంగా ఆ రోజు నేను తండ్రి నేను కొండ మీద నేను తండ్రి నీ వాక్యోపదేశం చేస్తున్నప్పుడు నేను తండ్రి ఎలా నువ్వు దీవించావు ఆ ఆహారాన్ని నేను తండ్రి. అందరూ నేను తండ్రి అందరి ఆకలి నువ్వు తీర్చినావు నాయన తండ్రి. ఈరోజు మా పరిస్థితులు మార్చు నాయన. మా ఎంతోమంది బిడ్డలు బిలబిలలాడిపోతున్నారు బిడ్డలు నేను తండ్రి, పరిస్థితులు మార్చు నాయన తండ్రి. బిడ్డలకు నేను తండ్రి బిడ్డలకు సహాయం చేయన తండ్రి. వాళ్ళకున్న ఆటంకాలు, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న వేదనలు తొలగించి వేసే ఏసీ అన తండ్రి. ఆ బిడ్డలను ఆదుకుంటూ అడుగుచున్నాను ఏసీ. మా దరిద్రను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రులుగా మారినావు కదా ఏసయ్య. ఈరోజు ఈ దరిద్రం మాకున్నా నేను తండ్రి, దరిద్రను కొట్టివేసే నేను తండ్రి. నేను మా స్థితిని మార్చు నేను తండ్రి. ఎవరు నేను తండ్రి ఏసయ్య, ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో, ఆపదలు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, వేదనలు ఉన్నారో తండ్రి ఏసయ్య. నేను బిడ్డలు కృంగిపోయి నలిగిపోయి వేదనలో ఉన్నారు నేను తండ్రి. వాళ్ళను లేవనెత్తుతాను అడుగుచున్నాను ఏసయ్య, వాళ్ళకి సహాయం చేస్తాను అడుగుచున్నాను ఏసయ్య. నీకు స్తోత్రం. నేను ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉంటావని ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డలో నువ్వు ఉండి ప్రతి బిడ్డకి సహాయం చేసి ప్రతి బిడ్డను నువ్వు ఆశీర్వదిస్తామని నజరుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.